మెసేజెస్ డియర్ వియర్స్, మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజిషన్స్ అండి డాక్యుమెంట్స్ని ఫాల్సిఫై చేశారంట. డాక్యుమెంట్స్ వాళ్ళు ఏదైతే తెచ్చారో అది నిజమైన డాక్యుమెంట్స్ కాదు. ఓకేనా, అది దేనికి సంబంధించి నిజమైన డాక్యుమెంట్స్ కాదనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ అనేవి చేస్తానండి. ల్యాండ్కి సంబంధించి, హౌస్కి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ తెచ్చారో అవి నిజమైనవి కాదంట, ఫాల్సిఫై చేశారంట. ఓకేనా, అండ్ మనీ రాకూడదని చెప్పి ఆ విధంగా చేశారంటండి. ఇక్కడ హౌస్ ల్యాండ్ తలకిందులు చేయడానికి అని కనిపిస్తుందండి నాకు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మిస్సింగ్. మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్. డాక్యుమెంట్స్ని ఫాల్సిఫై చేద్దాం అనుకున్నారంట, కానీ అవకాశం అనేది కుదరట్లేదు. అండ్ ఫాల్సిఫై డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి, ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు. బట్ ఆ ఛాన్స్ మీరు ఇవ్వట్లేదు వాళ్ళకి. ఏ విధంగా వాళ్ళు అనుకున్న స్కామ్ అనేది జరగట్లేదు మీ విషయంలో. ల్యాండ్కి సంబంధించి, ఆ ఇల్లుకి సంబంధించి లేదా స్థిరాస్తులకు సంబంధించి ఒక ఫాల్సిఫై చేసి ఒక డాక్యుమెంట్ని మిమ్మల్ని ఏదో విధంగా బ్యాక్ స్టాంప్ వేద్దామని చెప్పి క్రియేట్ చేశారంట. అది మీకు గుడ్ న్యూస్ అని చెప్పి ఆగమేఘాల మీద మీకు ఏదో ఇస్తున్నట్టుగా ప్రయత్నించి దాని నుంచి మీ పేరుని, మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలి అని చెప్పి చేశారంటండి. ఓకేనా, బట్ అది మీ దాకా రావట్లేదండి. ఇది డివైన్ డిసిషన్ అండి, అది మీ దాకా రావట్లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, దేన్ని ఫాల్సిఫై చేశారు, ఇంకా డీటెయిల్గా చెప్పండి ఏంజల్స్. ఎవరు చేశారు, దేన్ని చేశారు, ఎవరు చేశారు? హోమ్ పర్సన్స్ అండి. ఫాదర్ ఫిగర్, టాక్సిక్ ఫాదర్, పెదనాన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఫాదర్ లాంటి వాళ్ళండి. అండ్ వాళ్ళు ఏంటంటే కొలాబరేట్ అయ్యి వేరే వాళ్ళతో కలిసి, ముగ్గురు పర్సన్స్ కలిసి థర్డ్ పార్టీతో మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి ఈ విధంగా చేశారంట. బట్ కుదరలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. అవకాశం లేదండి, దారి కూడా లేదు. ఒక పర్సన్ ఆల్రెడీ మీ విషయంలో బోర్లో పడ్డారండి. హౌస్ ఓనర్స్ సన్స్ అయి ఉండొచ్చు. ఓకేనా, నైబర్స్ అండి. అవకాశం లేదు వాళ్ళకి, వాళ్ళు బోర్లో పడ్డారు, పైనుంచి కిందకి పడ్డారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ పనిని తలకిందులు చేయాలని చెప్పి డబ్బులు ఇచ్చారంట వేరే వాళ్ళకి. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయమని చెప్పి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఇచ్చారంట. బట్ సాడ్ చేయడం కుదరలేదండి. వాళ్ళు అనుకున్న డార్క్ మ్యాజిక్స్ అయ్యి కూడా మీ మీద వర్క్ అవ్వలేదు. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారో అది ఏది కూడా వర్క్ అవ్వలేదు. బ్లూ షార్ట్ ఈజ్ ఇండికేషన్. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళే మనీ పోగొట్టుకున్నారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని ట్రై చేశారు. అండ్ మిమ్మల్ని డైరెక్ట్గా ఇబ్బంది పెడదామని ట్రై చేశారు. బట్ కుదరలేదు. వాళ్ళు మిమ్మల్ని సాడ్ చేయడానికి డివైన్ అనేది అలో చేయట్లేదు. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ పని తలకిందులైందండి. వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకే రివర్స్ అయింది. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తున్నారంట. స్టిల్ వాళ్ళు ఆల్రెడీ అయిపోయిందండి. ఇలాంటిది వాళ్ళకి కొత్త కాదు. ప్రతిసారి ఇలాంటి ఇలాంటి చెత్తలోనే చాలా కాలం నుంచి వాళ్ళు బతికేస్తున్నారు. సో వాళ్ళకి ఎవరైనా వచ్చి ఏదైనా తిట్టినా కూడా దులిపేసుకునే లాంటి వాళ్ళు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి స్ట్రాంగ్గా ఇవ్వాలంటే డివైన్ ఇస్తారండి. ఓకేనా, వాళ్ళకి రాక్ బాటమ్ అంటారు కదా, అలాంటిది ఇస్తారు తప్పకుండా. ఓకేనా, మీ ఫ్యామిలీ జోలికి కానీ మీ పని జోలికి కానీ ఆపడానికి వాళ్ళకి ఏ రకంగా అవకాశం లేదండి. ఏ రకంగా కూడా దారి లేదు. ఓకేనా, కన్ఫర్మేషన్ దారి లేదండి. అండ్ ఫాల్సిఫై విషయంలో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్? డాక్యుమెంట్స్ ఫాల్సిఫై విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? న్యూ బిగినింగ్ చేస్తున్నారంటండి. న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట వాళ్ళు మీ విషయంలో. అండ్ టవర్ మూమెంట్ తీసుకురావాలి, మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసి మీరు ఇంకా ముందుకి వెనక్కి కదలేని సిచ్యువేషన్లోకి వచ్చేలా చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంటండి. రెడీ చేసుకొని, డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని, ట్రావెలింగ్లో మీరు ఏదైతే ప్రజెంట్ ట్రావెలింగ్ చేస్తారో లేదా ఫ్యూచర్ ట్రావెలింగ్ చేస్తారో అప్పుడు న్యూ బిగినింగ్ ఒక ప్లాన్ వేసుకొని కూర్చున్నారంట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎగ్జాస్ట్ అయిపోయేలా చేయాలి. అండ్ ఎకనామికల్గా బస్సెస్, వెహికల్స్లో ఐరన్కి సంబంధించి సిగ్నిఫికెంట్ అండి. అండ్ సైలెన్స్. వాళ్ళు మిమ్మల్ని సైలెన్స్ చేద్దామని చూస్తున్నారంట, మాట రాకుండా చేయడానికి చూస్తున్నారంట. బట్ యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్.
మీరు ఎంతైతే మాట్లాడాలో అంతా మీరు మాట్లాడచ్చు, ఓకేనా. వాళ్ళు మిమ్మల్ని సైలెన్స్ చేయలేరు. మీకు ఎవరు ఎలాంటి ఉద్దేశాలతో చేస్తున్నారు, ఎవరు ఏం పనులు చేస్తున్నారు అనేది మీకు తెలుసు. వాళ్ళు మిమ్మల్ని గతంలో ఉంచలేరు, గతంలో ఏ రకంగా కూడా ఉంచలేరు, ఓకేనా. కావాలని చెప్పి మిమ్మల్ని గతంలోకి లాగుతున్నారంట. చాలా నాకు ఇదే మల్టిపుల్గా ఇంకా అనిపిస్తుందండి. వాళ్ళు ట్రాప్లో మీరు అస్సలు పడొద్దు, ఓకేనా. అవన్నీ మీరు చూసేసి వచ్చేసినాయే, మాట్లాడాల్సిన అవసరం లేదు. వాటి గురించి మీకు మాట్లాడాల్సిన అవసరం లేదు. పాస్ట్ లైఫ్ కర్మస్ అండి. వాళ్ళు పాస్ట్ లైఫ్లో తెలియక ఇబ్బంది పెట్టిన వాళ్ళు. సో మీ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు. అండ్ ప్రజెంట్ వాళ్ళ కర్మ అయిపోయిందా కూడా ఇంకా వాళ్ళు అలాగే చేస్తున్నారంట. ఇది డివైన్ వార్నింగ్ అండి. కష్టం అండి, వాళ్ళ లైఫ్ ఇంకా లీడ్ చేయడం కష్టం. మీ ప్రాణాల జోలికి మీకైతే ఎలాంటి ఇబ్బంది లేదండి. మీ ప్రాణానికి వచ్చిన ఇబ్బంది లేదు. మీ ఫ్యామిలీ కూడా డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. వాళ్ళు ఏంటి అంటే కర్మ వచ్చిన వాళ్ళు కర్మ తీర్చుకొని వెళ్ళిపోవాలి, అంతేగాని వాళ్ళు మిమ్మల్ని ఏలేద్దామని చూస్తున్నారు, అది జరగదండి. ఇక్కడ ఎవరికి బానిసలు కాదు, ఓకేనా. మీ జీవితమే మీకు అండ్ మీ డివైన్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుందండి. వాళ్ళు ఎంతమంది కలిసినా సరే, ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. మీకు టవర్ మూమెంట్ అనేది తేలేరు, అంటే రాక్ బాటమ్ అండి. హార్డ్గా ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో, లీస్ట్ ఎక్స్పెక్ట్ టైంలో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటే పని చేయవు, ఇంకా యూజ్ ఉండదు. అవి ఉన్నా లేకపోయినా ఒకటే, ఉండవు, పూజకు ఉండవు. తప్పిద్దామని చూస్తున్నారంటండి, బట్ జరగదు. ఫ్యామిలీని తలకిందులు చేయడం కుదరదు వాళ్ళ పని. మిమ్మల్ని కావచ్చు, మీ మదర్ ఫిగర్ని కావచ్చు ఇబ్బంది వాళ్ళు పెట్టలేరు, ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు, ఓకేనా. నజర్ తీసుకోండి, అలాగే దిష్టి తీసుకోండి రెగ్యులర్గా. మీరు కానీ లేదా మీ వెహికల్స్ ఎక్కువగా నడుపుతూ ఉంటే వాళ్ళు ఏంటి అంటే నిమ్మకాయ దిష్టి తీసి పాడేయండి. అండ్ అమావాస్యకి కొత్త దండ వాటిని క్లీన్ చేసుకొని వాటికి బొట్టు పెట్టుకొని వెహికల్కి ఖచ్చితంగా ఏదైనా ఒక మారుతిది కానీ, మీ ఇష్టదైవాన్ని కానీ, గ్రామదేవతది కానీ ఏదైతే అది జనరల్గా మారుతిది పెడుతూ ఉంటారండి. ఆ స్టిక్కర్ అనేది అమ్మవారి స్టిక్కర్ ఐస్ కూడా పెడుతూ ఉంటారు. సో యాజ్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్, మీకు ఏది అనిపిస్తే అది ఒక ఖచ్చితంగా వెహికల్ మీద ఒక స్టిక్కర్ అనేది పెట్టుకోండి. అలాగే మీరు అమావాస్య కనీసం ఒకసారి అయినా సరే వెహికల్ని ఫుల్గా క్లీన్ చేసేసి వాటికి బొట్లు పెట్టి, అలాగే ఒక దండం తీసుకెళ్ళి గ్రామదేవత గుడి దగ్గర అండి, అక్కడ ఒక ఐదు నిమ్మకాయలు తీసుకోండి. 5 నిమ్మకాయలు తీసుకొని 3 నిమ్మకాయలు ఒక ఇనుప ఉసుతో కట్టేసి ఫస్ట్ అమ్మవారికి ఇచ్చేయండి. అమ్మవారికి నిమ్మకాయలు దండ ఇచ్చేసాక వీలైన వాళ్ళు అమ్మవారికి ఒక దండ ఇవ్వండి అండ్ బండికి ఒక దండ తీసుకోండి, ఓకేనా. దాన్ని ఏంటి అంటే అమ్మవారి దగ్గర పెట్టి 3 నిమ్మకాయలు తీసుకొని పాతవి ఏదైనా ఉంటే తీసేయండి. బండికి కూలిపోయిన అసలు ఉండకూడదు, ఎండిపోయి ఉండకూడదు. అండ్ పాతవి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేలాంటి ఏవి ఉండకూడదు, ఎందుకంటే చాలా దూరంలో ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి. సో దానికి 3 నిమ్మకాయలతో బొట్లు పెట్టిన తర్వాత నిమ్మకాయకి బైక్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదండి, ఫ్రంట్ సైడ్ కట్టండి, ఓకేనా. ఫ్రంట్ సైడ్ కట్టిన తర్వాత ముందు చక్రం దగ్గర ఒక నిమ్మకాయ, వెనక చక్రం దగ్గర ఒక నిమ్మకాయ పెట్టి వాటిని తొక్కించండి. ఈ విధంగా ఏదైనా ఉన్న నరదిష్టి ఉన్నా కూడా పోతుంది. అండ్ ఫ్యామిలీకి సంబంధించి కానీ ఎవరైనా ఏదైనా డార్క్ ఎనర్జీస్ చేసినా జనరల్గా వెహికల్ మీద వెళ్తున్న ఇంటి పెద్దలకి ఎక్కువగా చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల మీకు ఎఫెక్ట్ ఉండదు, ఆ గ్రామదేవత చూసుకుంటారండి. దాంతోపాటు మీరు తొక్కించినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అందులో వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఎక్కువ చేస్తే వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉందండి. సో అందుకని చెప్పి అలా చేయండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు. అండ్ త్వరలోనే మీకు మనీ వస్తాయంటండి. అండ్ మీరు వెయిట్ చేస్తున్న మనీ ఖచ్చితంగా వస్తాయి. అండ్ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టి మీకు మూమెంట్ లేకుండా చేయాలని చూస్తున్నారో వాళ్ళ గురించి, అందరి గురించి కూడా నిజాలు తెలుస్తాయంటండి. న్యూ బిగినింగ్ చేసిన ప్రతి ఒక్కరి గురించి తెలుస్తాయంట. అలాగే స్పైయింగ్, ఎవరైతే మిమ్మల్ని స్పైయింగ్ చేసి ఏ రకంగా కూడా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయలేరు, వాళ్ళకి నేను అవకాశం ఇవ్వట్లేదని ఏంజల్స్ క్లియర్గా చెప్తున్నారు, ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.